1960లో జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు అటు పక్కన అయూబ్ ఖాను, జవహర్లాల్ నెహ్రూ కలిసి కుదుర్చుకున్న ఒప్పందం సింధు నదీ జలాల ఒప్పందం. వాస్తవంగా సింధు నది వ్యవస్థలో ఉన్నటువంటి జలాల్ని 80% వాళ్ళు వినియోగించుకునేటట్టు, మనం 20% సర్దుకునేటట్టు. మన దగ్గర నుంచి వెళ్ళే నీళ్ళని వాళ్ళు వాడేసుకుంటారు. మనం మాత్రం చూస్తా కూర్చుంటాం అని ఆ రోజున రాసి ఇచ్చినటువంటిది. మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ ఆ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. రద్దు చేయడం కాదు, వాస్తవంగా 50 ఏళ్ల టర్మ్, 60 నుంచి 50 ఏళ్ళు, 60 టు 70, 70 టు 80, 80 టు 90, 90 టు 2000, 2000, 2000 టు 2010 అయిపోయింది. ఆ జలాల ఒప్పందం పూర్తయిపోయింది కాబట్టి అది రెన్యువల్ చేయడానికి ఒప్పుకోలేదు భారత ప్రభుత్వం. అక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ సింధు నది జలాలకు సంబంధించినటువంటి అన్ని కూడా సట్లేజు, చెనాబు ఇట్లాంటి ఉపనదులన్నీ కలిపి అందులోకి వెళ్తాయి అనమాట. ఆ నీళ్ళని మనం ఇక్కడ వాడేసుకుందాం అని డిసైడ్ చేసుకున్నాం. దానికి అనుగుణంగా ఆల్రెడీ ఉన్న కాలువల్ని పెద్ద కాలువలు చేస్తున్నారు, పొక్క పెంచుతున్నారు. అట్లాగే ఆ నీళ్ళని ఇక్కడ ఉన్నటువంటి దాదాపు